ఈ మ్యాప్లో కనిపిస్తున్న దేశం పేరు ఖతార్. ఖతార్ని మ్యాప్లో జూమ్ చేసి చూస్తే పీనట్ సైజ్ లాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెల్లూరు అలాగే కడప డిస్టిక్ సైజ్ కంటే తక్కువ ఉన్న ఈ దేశము మిడిల్ ఈస్ట్లో ఒక రిచెస్ట్ కంట్రీగా ఎలా అవతరించింది. అలాగే ఒకప్పుడు జీవించడానికి సముద్రంలో చేపలు ముత్యాలను పట్టుకొని అమ్మి జీవించే ఈ దేశము ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్టర్ గా ఎలా ఎదిగింది. అలాగే ఈ దేశాన్ని పాలించే రాయల్ ఫ్యామిలీ సంపద ప్రపంచ కుబేర్ల కంటే ఎక్కువనే ఉంటుంది. ఇంత డబ్బు పవర్ ఉన్న ఈ దేశము గాజాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కి అలాగే టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కానీ మీ నుంచి కోరుకునేది ఒక లైక్, అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ రవి. 1900లో ఖతార్ని అప్పట్లో బ్రిటిషర్స్ పాలించారు. కానీ ఈ దేశాన్ని ఒక సపరేట్ ఫ్యామిలీ రూల్ చేస్తుంది. ఆ ఫ్యామిలీలో షేక్ అబ్దుల్లా బిన్ జేసిమ్ అన్ తానే అనే వ్యక్తికి ఖతార్ని రూల్ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ ఖతార్ని రూల్ చేసేది బ్రిటిషర్సే. ఖతార్ని ఈ రాజు ఎంత పరిపాలించినా కూడా బ్రిటిషర్స్ ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఖతార్ ప్రజలు జీవించడానికి చేపలు ముత్యాలు సముద్రంలో నుంచి వెనక్కి తీసి వేరే వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇదే వీళ్ళ జీవన విధానం. కానీ సడన్ గా 1920 టైంలో జపాన్ దేశము ఆర్టిఫిషియల్ గా ముత్యాలను తయారు చేసింది. ఇంకా అప్పటి నుంచి ఖతార్ కి కష్టాలు మొదలైనాయి. ఎందుకంటే వీళ్ళ జీవన విధానం సముద్రంలో నుంచి ముత్యాలను అలాగే చేపల్ని వెనక్కి తీసి వాటిని ఇతర దేశాలకి అమ్మేవాళ్ళు. సో జపాన్ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ గా ఈ ముత్యాలు తయారు చేసిందో ఖతార్ లో ఉన్న చాలా మంది ప్రజలు పావర్టీలోకి వెళ్ళిపోయారు. అలాగే చాలా అంటువ్యాధులు కూడా వచ్చాయి. ఇంకా ఖతార్ పని అయిపోయిందని చాలా దేశాలు అనుకున్నాయి. 1938లో సౌదీ అరేబియాలో దహారా అనే ప్లేస్ లో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ని కనుక్కున్నారు. సౌదీ అరేబియా అండ్ ఖతార్ రెండు దేశాలు బార్డర్ కి పక్కనే ఉండడంతో ఖతార్ ఇలా ఆలోచించింది, దహారా అనే ప్లేస్ లోనే ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఖతార్ లో కూడా ఉండవచ్చని అనుకొని చాలా వేగంగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ని స్టార్ట్ చేసింది. ఫైనల్ గా 1940s టైంలో దుకాన్ అనే ప్లేస్ లో అమెరికా అండ్ యూరప్ బేస్డ్ ఆయిల్ కంపెనీస్ ఆయిల్ రిజర్వ్స్ ని కనుక్కున్నారు. కానీ రెండో ప్రపంచం యుద్ధం వల్ల ఆయిల్ ని వెనక్కి తీయడానికి చాలా టైం పట్టింది. దీని తర్వాత 1951 టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఖతార్ రోజుకి 2,33,000 ఆయిల్ ని ఉత్పత్తి చేసి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసింది. ఇంకా ఖతార్ లో ఉన్న ప్రజల లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయింది. స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్ అండ్ కాలేజెస్ కూడా డెవలప్మెంట్ చేశారు. ఖతార్ దేశాన్ని అల్తానీ ఫ్యామిలీ రూల్ చేస్తుంటే మిలిటరీ అండ్ ఫారెన్ పాలసీస్ ని బ్రిటిషర్స్ కంట్రోల్ చేసేవారు. 1971లో ఫైనల్ గా బ్రిటిషర్స్ ఖతార్ తో మిలిటరీ రిలేషన్స్ ని తెంచుకొని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా సెప్టెంబర్ 1971లో అఫీషియల్ గా ఖతార్ ఇండిపెండెంట్ దేశంగా ప్రకటించుకుంది. ఇంకా ఖతార్ ని పాలించడానికి సుప్రీం ఎమీర్ గా షేక్ అల్ బిన్ అబ్దుల్ అల్ తానే ఉండేవాడు. కానీ సడన్ గా ఫిబ్రవరి 1972లో ఈ రాజు హంటింగ్ చేయడానికి ఇరాన్ కి వెళ్ళాడు. దీన్ని అదునుగా చూసుకొని షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ తానే రాజుకు వెన్నుపోటు పొడిచాడు. రాజుకు వెన్నుపోటు పొడిచి ఖతార్ కి కింగ్ అయ్యాడు. ఖలీఫా వెన్నుపోటు పొడచడానికి కారణం వచ్చి వీళ్ళిద్దరూ ఒకే తండ్రికి వేరే వేరే తల్లులకు పుట్టిన వాళ్ళు. రాజ్యం కోసం ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. ఖలీఫా రాజు కూడా ఖతార్ ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్ అయితే చేశాడు. 1971లో ఖతార్ సముద్ర తీరంలో ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ని కనుగొన్నారు. ఈ గ్యాస్ ఫీల్డ్ పేరు వచ్చేసి నార్త్ గ్యాస్ ఫీల్డ్ అలాగే సౌత్ గ్యాస్ ఫీల్డ్ అని అంటారు. నార్త్ గ్యాస్ ఫీల్డ్ ఖతార్ కి చెందినది, సౌత్ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ కి చెందినది. ఈ గ్యాస్ ఫీల్డ్ దొరికింది కాబట్టి ఇంకా డబ్బున్న దేశంగా ఎదగచ్చని ఖతార్ అనుకుంది. కానీ 1971లో న్యాచురల్ గ్యాస్ కి ఎక్కువ డిమాండ్ లేదు. నేచురల్ గ్యాస్ ఎక్కువ జపాన్, సౌత్ కొరియా, చైనా అండ్ ఇండియాని యూజ్ చేసేది. అప్పట్లో నేచురల్ గ్యాస్ ని క్రూడ్ ఆయిల్ లాగా షిప్ లో ట్రాన్స్పోర్ట్ చేయలేరు. నేచురల్ గ్యాస్ ని పైప్ లైన్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేయడం వీలవుతుంది. ఒకవేళ ఖతార్ దేశం పైప్ లైన్ ని ఇండియాకి, సౌత్ కొరియాకి, చైనాకి, జపాన్ కి కనెక్ట్ చేసి పంపించిందంటే ఖతార్ ఒత్తులు ఆరిపోతాయి. సో ఖతార్ దేశం నేచురల్ గ్యాస్ ని ఎక్స్పోర్ట్ చేయలేదు. కానీ 1980sలో ఆయిల్ ప్రైజెస్ అనేవి డిక్లైన్ అయింది. దీని తర్వాత 1989లో ఖతార్ నేచురల్ గ్యాసెస్ ని ఎక్స్పోర్ట్ చేసింది. బట్ గ్యాస్ ప్రొడక్షన్ మాత్రము చాలా నెమ్మదిగా చేసింది. దీని తర్వాత 1996లో ఖతార్ చరిత్రలోనే బిగ్ ట్విస్ట్ వచ్చింది. అప్పట్లో ఖలీఫా రాజు విహారయాత్రకి స్విట్జర్లాండ్ కి వెళ్ళాడు. దీన్ని అదురుగా చూసుకొని తన కన్న కొడుకే షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ తానే
ఖతర్ కి కింగ్ అయ్యాడు. ఈయన ఐడియాలజీ కూడా వేరే లెవెల్ ఉండేది. ఈయన ఎలా ఆలోచించాడంటే నేచురల్ గ్యాస్ ని ఎక్స్పోర్ట్ చేయాలని అనుకున్నాడు. ఈ వీడియోలో ముందుగా చెప్పినట్టు నేచురల్ గ్యాస్ ని షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయలేము, పైప్ లైన్ ద్వారానే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. కానీ ఈ రాజు ఎలా ఆలోచించాడంటే ముందు నేచురల్ గ్యాస్ ని లిక్విడ్ రూపంలో కన్వర్ట్ చేసి ట్యాంక్ లో ఫిల్ చేసి షిప్స్ ద్వారా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని ఈయన ఆలోచించాడు. ఇంకా అంతే, ప్రపంచంలో ఉన్న చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్ లాంటి కంట్రీస్ కి ఈ గ్యాస్ అనేది ఎక్స్పోర్ట్ చేసింది ఖతర్. ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే దేశము ఖతర్ ఎదిగింది. రష్యా, యుఎస్ఏ, ఆస్ట్రేలియాకి ధీటుగా పోటీ ఇచ్చే రేంజ్ కి ఖతర్ వెళ్ళింది. ఖతర్ కింగ్ చాలా డిఫరెంట్ గా ఆలోచించేవాడు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లో వచ్చే ఇన్కమ్ పర్మనెంట్ కాదని భావించి దేశ డెవలప్మెంట్ కోసం ఆ వచ్చిన ఇన్కమ్ ని వేరే వేరే చోట ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాడు. ఇంకా ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఫండ్ ని స్థాపించి వేరే వేరే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. లైక్ టెక్నాలజీ, మీడియా, హెల్త్ కేర్, ఇన్ఫ్రా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ అన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేసింది. అలాగే యూరోప్ అండ్ లండన్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్ లో 25% ఉంది. అలాగే లగ్జరీ కార్ లైక్ వోక్స్ వ్యాగన్ లో కూడా ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎన్నో కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసింది. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ టోటల్ వాల్యూ వచ్చి $475 బిలియన్, అంటే 39.42 లక్షల కోట్లు అనమాట. ఈ డబ్బుతో మన ఆంధ్రప్రదేశ్ డెప్ట్ ని క్లియర్ చేయొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ అప్పు అనేది 10 లక్షల పైగానే ఉంది. QIA ఇన్వెస్ట్మెంట్ డబ్బుతో అప్పుని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇంకా 29 లక్షల కోట్లు అనేది మెలుగుతాయి. అలాగే ఖతర్ కింగ్ పర్సనల్ నెట్వర్క్ వచ్చేసి $2 to $3 బిలియన్ ఉంటుంది. కానీ వీళ్ళ ఫ్యామిలీ నెట్వర్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ అల్తానీ రాయల్ ఫ్యామిలీ. అల్తానీ రాయల్ ఫ్యామిలీ నెట్వర్త్ వచ్చేసి $335 నుంచి $360 బిలియన్ ఉంటుంది. అంటే అంబానీ అండ్ అదానీ అలాగే ఎలాన్ మస్క్ నెట్వర్క్ కంటే ఎక్కువే. 2022లో వరల్డ్ కప్ ని హోస్ట్ చేయడం కోసం ఖతర్, యుఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా పోటీ చేశాయి. ఆ పోటీలో ఖతర్ మిడిల్ ఈస్ట్ లో ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ హోస్ట్ చేసే దేశంగా రికార్డ్ కొట్టింది. అలాగే ఇంతకు ముందు ఎన్నో దేశాలు హోస్ట్ చేసిన డబ్బు పరంగా ఖతర్ పెట్టినంతగా ఏ దేశం పెట్టలేదు. ఖతర్ ఈ ఫీఫా వరల్డ్ కప్ ని హోస్ట్ చేయడం కోసం $220 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే 18 లక్షల కోట్లు అనమాట. ఇంత డబ్బు ఖర్చు పెట్టింది కదా, ఖతర్ వేస్ట్ చేసిందని మీ అందరికీ అనిపించచ్చు. కానీ ఖతర్ డబ్బుని వేస్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ కి, క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలుసు. మెయిన్ గా అయితే ఫుట్బాల్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. సో ఖతర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఫీఫా వరల్డ్ కప్ ని మనమే హోస్ట్ చేయాలని గట్టిగా గోల్ అయితే పెట్టింది. సో ఆ గోల్ ని అచీవ్ చేయడం కోసం $220 బిలియన్ ఖర్చు పెట్టింది. ఫుట్బాల్ చూసే ప్రతి ఒక్కరికి ఖతర్ దేశం అంటే ఎవరికి తెలియదు. అదే ఫీఫా వరల్డ్ కప్ ని ఖతర్ దేశం హోస్ట్ చేసింది కాబట్టి ఖతర్ దేశం గురించి అందరికి తెలిసిపోతుంది. అలాగే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా అట్రాక్ట్ చేయగలుగుతుంది. అలాగే టూరిజం కోసం ఖతర్ దేశానికి ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇంత పేరు సంపద ఉన్న ఈ ఖతర్ దేశానికి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి సపోర్ట్ చేస్తుంది. 2023 అక్టోబర్ 7th హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇజ్రాయెల్ పై అటాక్ చేసిన విషయం మనందరికి తెలిసినదే. ఆ అటాక్ కి ఫండ్ చేసింది ఖతర్ దేశమే. సుమారుగా $1.8 బిలియన్ ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే ఇచ్చింది. కానీ హమాస్ పొలిటికల్ లీడర్స్ మాత్రం ఆ ఫండ్ ని మిస్యూజ్ చేశాయి. అంటే వెపన్స్, రాకెట్స్ ని వీటికి కొని ఇజ్రాయెల్ మీద అయితే అటాక్ చేసింది. అసలు ఖతర్ ఎందుకు హమాస్ కి అండ్ అదర్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సపోర్ట్ చేస్తుంది? ఫస్ట్ రీజన్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ లో ప్రతి ఒక్క కంట్రీకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఆల్రెడీ పెద్దన్నగా ఉన్న సౌదీ అరేబియా ఉంది. సో ఖతర్ కూడా నేనేం తక్కువ కాదని వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చేపించి ఆ యుద్ధాన్ని నేనే ఆపినానని ప్రపంచానికి చెప్తుంది. చాలాసార్లు ఖతర్ హమాస్ లీడర్స్ తో మాట్లాడింది. ఎందుకంటే హమాస్ పొలిటికల్ లీడర్స్ అందరూ ఖతర్ లోనే ఉంటారు. సో ఖతర్ ఏం చెప్తే ఆ మాట పొలిటికల్ లీడర్స్ వింటారు. ఇజ్రాయెల్ హోస్టేజెస్ ని విడిపించడం కోసం ఖతరే మధ్యలో ఉండి నెగోషియేషన్ చేసింది. దీనివల్ల ఖతర్ కి ఎన్నో ప్రశంసలు వచ్చినాయి. వరల్డ్ స్టేజ్ లో ఖతర్ కి ఒక రెస్పెక్ట్ కూడా వచ్చింది. సెకండ్ రీజన్ వచ్చేసి ఖతర్ అండ్ అదర్ గల్ఫ్ కంట్రీస్ కి యుద్ధం వల్ల హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్, స్టీల్, నేచురల్ గ్యాసెస్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. దీన్ని జియో పాలిటిక్స్ అంటారు. ఇక్కడ రిలీజియన్ ని అడ్డు పెట్టుకొని యుద్ధం చేపించి వీళ్ళు ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా ఏంటంటే ఒకప్పుడు చేపల్ని, ముత్యాలని పట్టుకొని జీవించే ఈ ఖతర్ దేశము ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఉన్న దేశాలకి క్రూడ్ ఆయిల్ అలాగే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళింది. వరల్డ్ పాలిటిక్స్ లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.